తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక అంశం హాట్ టాపిక్. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చిన ఆ సంచలన వ్యాఖ్యలు. నేనే కష్టకాలంలో ఉన్నా, నన్ను కాపాడండి అంటూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యకర్తల ముందు చేతులెత్తేయడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? జగిత్యాల వేదికగా రేవంత్ రెడ్డి బయటపెట్టిన ఆ అభద్రతా భావం దేనికి సంకేతం? కాంగ్రెస్ ప్రభుత్వం పతనం మొదలైందా? అసలు గాంధీభవన్ వర్గాల్లో జరుగుతున్న అంతర్గత చర్చలేంటి? మన ప్రత్యేక విశ్లేషణలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఒక ఫైర్ బ్రాండ్ అని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ జగిత్యాల కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయనలో తీవ్రమైన భయం కనిపిస్తోంది. ముఖ్యంగా సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీని మారడం అంటే పార్టీని వేడడం రేవంత్ రెడ్డిని కోలుకోలేని దెబ్బతీస్తుందని చెప్పుకోవాలి. జగిత్యాలలో కాంగ్రెస్ ఖాళీ అయిపోయిందన్న సత్యం ప్రస్తుతం ముఖ్యమంత్రికి అర్థమైందిట. అందుకే కేవలం 8 నిమిషాల ప్రసంగంలోనే తన నిస్సహాయతనంతా ఆయన బయటపెట్టేసుకున్నారు, ఒప్పేసుకున్నారు. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తన వ్యూహాలు ఫలించక కార్యకర్తలంతా బీఆర్ఎస్ వైపు వెడుతుంటే ఏం చేయాలో తెలియక రేవంత్ రెడ్డి వేడుకోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విషయంలోకి వెళ్దాం. ఇక్కడ షాకింగ్ విషయం ఇది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, ఖజానాల్లో పైసలు లేవు, జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదు అని స్వయంగా ముఖ్యమంత్రి అంగీకరించడం అనేది తెలంగాణ రాష్ట్ర దుస్థితికి అద్దం పడుతోంది. ఎన్నికల సమయంలోనేమో 6 గ్యారంటీలు అన్నారు, 100 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేతులెత్తేసింది. ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఓవైపేమో ప్రజా నిరసనలు, మరోవైపు జీతాల కోసం ఉద్యోగుల ఎదురుచూపులు. ఈ ఒత్తిడి రేవంత్ రెడ్డిని ఒక రకంగా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. నన్ను కాపాడండి అని ఆయన అనడం వెనుక తమ ప్రభుత్వంపై తనకే నమ్మకం పోయిందనే అర్థం స్పష్టంగా కనిపిస్తోంది. బయట ప్రజల నుంచే కాదు, పార్టీ లోపల కూడా రేవంత్ రెడ్డికి మొళ్లబాటే కనిపిస్తోంది. ఎందుకనంటారా? జగిత్యాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే ఒకరికొకరు తిట్టుకునే పరిస్థితి. ఇలా అంతర్గత కుమ్ములాటలు ఒక్క జగిత్యాలకే పరిమితమయ్యాయా? కాదు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ మంత్రులు రేవంత్ రెడ్డి పనితీరు మీద అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టమని కొందరు మంత్రులు బహిరంగంగానే వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా మనం చూసాం. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందని. రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడల వల్లే సీనియర్లు దూరంగా జరుగుతున్నారనే ప్రచారం ఇటు గాంధీ భవన్లో కూడా గట్టిగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ గ్రాఫ్ అనేది పూర్తిగా పడిపోతుందని సర్వేలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఓవైపు కేసీఆర్ సభలకు వస్తున్న స్పందన చూసి రేవంత్ రెడ్డి హడలిపోతున్నారు. అందుకే కేసీఆర్ సభ జరిగిన చోటే నేను కూడా పెడతాను అని సవాల్ విసిరినప్పటికీ అందులో ఆత్మవిశ్వాసం కంటే భయం ఎక్కువగా కనిపిస్తోంది. సొంత జిల్లాలో సొంత పార్టీలో పట్టు కోల్పోతున్న రేవంత్ రెడ్డి ఇక తెలంగాణ వ్యాప్తంగా పార్టీని ఎలా కాపాడుకుంటారు? దాదాపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఆయన పని అయిపోయిందని విపక్షాలే కాదు, సొంత పార్టీకి సంబంధించిన నేతలే గుసగుసలాడుకుంటున్నారు. సో మొత్తానికి ఇటు జగిత్యాల సమావేశం రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు మీద అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ఒక ముఖ్యమంత్రి తన కార్యకర్తల దగ్గర ఇంతలా నిస్సహాయతను ప్రదర్శించడం చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు, మనం చూడలేదు కూడా. మరి ఈ ఒత్తిడి నుంచి రేవంత్ రెడ్డి గట్టెక్కుతారా, లేక కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలోనే కుప్పకూలిపోతుందా? ప్రస్తుతం ప్రజల్లో వ్యక్తమవుతున్న ఈ తీవ్ర వ్యతిరేకతను రేవంత్ రెడ్డి ఏ రకంగా తట్టుకుంటారు అనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది.